నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ స్పెషల్ ఫోకస్. జంపింగులకు మోడీ అభయం. ఇటీవల 2 నెలల కాలంలో తమ సొంత పార్టీలను వదిలేసి ఎన్డీఏ కూటమికి బీజేపీకి మద్దతు తెలుపుతున్న ఎంపీల సంఖ్య 24కు చేరింది. మహారాష్ట్రలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన నుంచి గెలిచిన 3 ఎంపీలు మరో మాజీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు తెలిపారు. అలానే ఒక ఎంపీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన ధర్మిలా ఆమె పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీకి అనుకూలంగా మారారు. వీరంతా నేరుగా బీజేపీలో చేరలేదు, కానీ ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాదు తమకు వేరుగా కుర్చీలు వేయాలంటూ పార్లమెంటు స్పీకర్కు విన్నవించారు. వీరి విజ్ఞాపన మేరకు స్పీకర్ కూడా వారికి ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను భారీ ఎత్తున కుదిపేస్తోంది. పరిణామాలు ఇలా సాగుతుంటే మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. రోజు ఉదయాన్నే ఆయన జంపింగ్ ఎంపీలతో భేటీ అవుతున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పేరుతో వీరిని పిలిచి తనదైన శైలిలో వారికి ధైర్యం చెప్తున్నారు. నేనున్నాను, మీరు భయపడొద్దు అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు వారి కొసరి అల్పాహారం వడ్డించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును వారు తుంగలో తొక్కారన్న భావన ఉండడమే కానీ ప్రస్తుతం సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీనే జంపింగులకు నేను ఉన్నానంటూ అభయం ప్రసాదించడం, వారితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టి అభినందించడం వంటి వాటిని ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాలకు ప్రధాని మోడీ ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీస్తున్నారు. పరిణామాలపై ఈ ప్రతిపక్షాలు మరింతగా మండిపడుతున్నాయి. ఒకవైపు చర్యలు తీసుకోవాలని తాము కోరుతుంటే జంపింగులను హక్కున చేర్చుకొని అభయం ప్రసాదించడం ఏంటనని నిప్పులు చెరుగుతున్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.